హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి, ఆ పాయింట్స్ కోసం నేను ఇన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రిఫరెన్స్లో ఉంది. మౌనంగా కనిపెట్టాలి, ఆశతో కనిపెట్టాలి, ఆలస్యమైన కనిపెట్టాలి, ఇంకా విశ్వాసముతో కనిపెట్టాలి, దేవుడు జవాబిచ్చే వరకు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నూతన బలం పొందుతాం, సమాధానం పొందుతాం, అద్భుతాలను చూడగలుగుతాం, దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం. ఇవాళ మనుషులు కనిపెడతాం లేదండి. కనిపెట్టకుండా కంఠబలంతో, బుద్ధి బలంతో, మనుషుల సహాయంతో, ఐగుప్తు సహాయంతో, లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఏదో సాధిద్దామని, సంపాదిద్దామని ప్రయాసపడుతున్నాడు. కీర్తన 106:13 కీర్తన. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా పోయారు. ఎన్ని అద్భుతాలు జరిగాయో 106వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. కానీ ప్రజలు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ అవసరత వచ్చినప్పుడు ఆయన అడగటానికి బదులు, ఆయన సన్నిధిలో కనిపెడటానికి బదులు తిరగబడటం, ఆయన్ని దుఃఖపరచడం చూసామే కానీ ఆయన సంగతులు మర్చిపోవటం చూసామే కానీ దేవా నీ ఆలోచన ఏంటి? మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తుంటే ఆయన వచ్చే వరకు కనిపెడదాం, మాకు దైవ సందేశాలు తెస్తున్నాడు ఆయన అంటే కనిపెట్టరు కొంతమంది. ఆలస్యమైందంట సమూయేలు రావటం. ఒకరోజు ఏం చేశాడు సౌలు? ఆలస్యం అయిపోతున్నారు, జనమందరూ వెళ్ళిపోయేటట్టున్నారు అని ఆయనే బలి అర్పించాడు. సమూయేలును రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. సౌలును రాజుగా ఎన్నుకున్నాడు, సమూయేలుని ప్రవక్తగా, యాజకుడుగా ఎన్నుకున్నాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అదొక పెద్ద, అతని జీవితంలోనే పెద్ద తప్పైపోయింది. చిన్న విషయమే అనుకోవచ్చు, మంచి మనసే అనుకోవచ్చు, కానీ దేవుని చిత్తం చేయనప్పుడు. మోషే రాలేదని చెప్పి ఉండండి అయ్యా వస్తాడు, మోషే మన కోసం విజ్ఞాపన చేస్తాడని చెప్పాలి కదా అహరోను. మాకు దేవుడు కావాలంటే మోకరించి ప్రార్థన చేయమని చెప్పొచ్చుగా. అయితే మీ బంగారం ఇవ్వండి అన్నాడంట. వాళ్ళు ఎవరనుకున్నాడు పాపం ఆయన. ఇస్తారేట ఎవరన్నా బంగారం అంతా ఇవ్వండి దేవుని చూపిస్తానంటే ఇస్తారా? మీరు చెప్తారా? ఇప్పుడు దేవుని చూపిస్తాను మీ బంగారం అంతా ఇవ్వండి అంటే ఇస్తారా? మీ బ్యాంకులో ఉన్నవన్నీ చెక్కులు రాసి ఇచ్చేయండి, ఇదో స్వైపింగ్ మిషన్ ఉంది ఇక్కడ గీకేయండి అంటే గీకుతారా? గీకరు కదా. అనుకున్నాడు పాపం, గీకేశారు వాళ్ళు. దేవుడు కావాలి, బంగారం ఇచ్చేస్తాను రెడీ అంటే ఏం చేయాలో తెలియక బంగారం అంతా కుప్పేసి నొప్పేశాడంటే ఆవుదోడైందంట. అది ఆవుదోడైతే ఇదే అని చెప్పి అంటున్నారు. చూడండి ఎంత భయంకరమైన. మోషే దిగి వచ్చేటప్పటికి అక్కడ చూసిన పర్యవసనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు తప్పిపోయారయ్యా, ఓ మోషే. ఎంత భయంకరం అండి. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు. అక్కడ దేవుడేమో అద్భుతమైన ప్రణాళిక సిద్ధపరుస్తుంటే ఇక్కడ ప్రజలు ఏం చేసుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నాం. ఒకటే అండి, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టినప్పుడు మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం అనమాట. ఓన్లీ 2 ఆప్షన్సే. ఒకటి సైతాను ప్రణాళిక, సైతాను యుగం, సైతాను చిత్తం, సైతాను ఉద్దేశాలు, సైతాను ప్రణాళికలు, సైతాను తలంపులు, మరొకటి దేవుని తలంపులు. నువ్వు మధ్యలో నిలబడ్డావు. నువ్వు దేవుని తలంపులు చేయనప్పుడు, దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేర్చినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావో దెర్ ఇస్ నో ఆప్షన్. ఆటోమేటిక్గా రెండో దానికి వెళ్ళిపోతున్నావు. అందుకే మన జీవితాలు చిందరవందర అవుతున్నాయి. చాలామంది జీవితాల్లో కూర్చొని దుఃఖించే విషయాలు ఎన్నో ఉంటుంటాయి. అప్పుడు అది చేసి ఉండకుంటే బాగుండేదే, అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదే. కానీ ఈరోజు ఒక్క సంగతి నేను చెప్పి ముగించబోతున్నా. ఒకవేళ నువ్వు ఇప్పటికీ పొరపాట్లు చేసావేమో, అది నీ ఉద్యోగమో, నీ చదువో, నీ వివాహమో, నీ బిడ్డల వివాహమో, నీ గృహ నిర్మాణమో, నీ ప్రయాణాలు, నీ వ్యాపారాలు,
ఏదైనా సరే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బాధపడుతున్నావేమో, నష్టాల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయేమో, ఇప్పుడైనా నీవు దేవుని సందులో కనిపెడితే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు కాదనేవాడు కాదు, తోసేసేవాడు కాదు. నీ జీవితాన్ని నూతన పరచటానికి నిన్ను లేవనెత్తి శుద్ధి చేసి మళ్ళీ దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇశ్రాయేలు జనాంగ విషయంలో దేవుడు అదే చేశాడు. ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాలు, ఈ రోజుల్లో వ్యక్తుల జీవితాలు చూస్తుంటే ఒకవేళ 30 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా నువ్వు తాగుబోతుకున్నావేమో, కనీసం అప్పుడైనా నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్రొత్త జీవితంతో నింపుతున్నాడు, క్రొత్త మార్గంలో నింపుతున్నాడు, క్రొత్త జీవితం ఇస్తున్నాడు ఆయన. మన ప్రభువు ప్రణాళికలు మనందరి పట్ల ఎన్నో గొప్పగా ఉన్నవి. నువ్వు వాటిని తప్పిపోయినా సరే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇప్పుడైనా దేవుని సందులో నువ్వు కనిపెడితే క్రొత్త జీవితం ఇచ్చి నూతనంగా ఆయన పదంలో నిన్ను తీసుకొచ్చి ఆయన మార్గంలో పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో, అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక, పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైనా కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండుటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే, ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు?